హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకు మరొక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మధ్యన చాలా నోటిఫికేషన్లు ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ 22వ తేదీ అయితే మనకు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ కి మీరు ఏప్రిల్ 6వ తేదీ ఈవినింగ్ 5 లోపల అయితే అప్లై చేసుకోవాలి. విత్ ఇన్ 1 మంత్ లోపల సెలక్షన్ ప్రాసెస్, జాయినింగ్ కూడా కంప్లీట్ అవుతుంది. చాలా స్పీడ్ గా ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడానికి నోటిఫికేషన్ అయితే అర్జెంట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి 10th క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీనికి అప్లై చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారో అన్ని విషయాలను ఈ వీడియో తెలుసుకుందాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. పలాస నుంచి అఫీషియల్ గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి మొత్తం ఏమేం పోస్ట్ ఉన్నాయి చూడండి. రిసెప్షన్ కమ్ రిజిస్ట్రేషన్ క్లర్క్ ఉద్యోగాలు, దాంతో పాటు డయాలసిస్ టెక్నీషియన్, దాంతో పాటు ఆర్మ్ టెక్నీషియన్స్, జనరల్ డ్యూటీ అటెండర్లు, అలాగే సెక్యూరిటీ గార్డు, ఈ విధంగా మొత్తం 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి పలాస నుంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి క్లర్క్ ఉద్యోగానికి 18,500 రూపాయల శాలరీ ఉంటుంది. అదే విధంగా టెక్నీషియన్ కి వచ్చేసి 32,000 శాలరీ ఉంటుంది. ఆర్మ్ టెక్నీషియన్స్ కు 32,000, దాంతో పాటు అటెండర్ కి వచ్చేసి 15,000, సెక్యూరిటీ గార్డ్ కి 15,000. ఈ విధంగా శాలరీస్ ఉంటాయి. ఓసీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు అందరూ కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అదే విధంగా ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసిన తర్వాత సెలక్షన్ కమిటీ ఏమేమి ఉంటుంది అంటే, ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసిన తర్వాత మొత్తం 5 రకాలుగా 5 ఆఫీసర్లు చెందినటువంటి సెలక్షన్ కమిటీ ఉంటుంది. వీళ్ళందరూ కలిసి డిస్ట్రిక్ట్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సూపరింటెండెంట్, డిఎంఎండ్హెచ్ఓ, అదే విధంగా డిసిహెచ్ఎస్ వీళ్ళందరూ కలిసి ఈ నోటిఫికేషన్ లో అప్లై చేసిన అభ్యర్థులను సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీగా ఏర్పాటయ్యారు. ఆ కమిటీ కలిసి వీళ్ళందరినీ సెలెక్ట్ చేస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అప్లై చేసే టైంలో అకాడమిక్, అదే విధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలి. సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సెక్యూరిటీ గార్డ్కి వచ్చేసి జస్ట్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గానే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ డ్యూటీ అటెండర్లు, వీళ్ళు కూడా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జనరల్ డ్యూటీ అటెండర్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఆర్మ్ టెక్నీషియన్స్, వీళ్ళు ఏంటంటే డిఎంఎల్టీ కోర్స్ చేసి వీళ్ళు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దీనికి సంబంధించినటువంటి బోర్డులో అయితే వీళ్ళు రిజిస్టర్ అయ్యి ఉండాలి. అదేవిధంగా డయాలసిస్ టెక్నీషియన్ కూడా డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ లో పాస్ అయిన వాళ్ళు, అదే విధంగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ ఉద్యోగానికి మాత్రం ఏదైనా డిగ్రీ చేసి కంప్యూటర్ సర్టిఫికేట్, అంటే ఏదైనా డిగ్రీ తర్వాత ఏదైనా ఒక కంప్యూటర్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదంటే ఈ జనరల్ డ్యూటీ అటెండర్ కు, సెక్యూరిటీ గార్డ్ కు మీరు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ పెట్టకుండా డైరెక్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ పెట్టేసి డైరెక్ట్ గానే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు సపరేట్ గా మరి ఇంటర్ సర్టిఫికేట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోనే ఈ జనరల్ డ్యూటీ అటెండర్, అదే విధంగా సెక్యూరిటీ గార్డ్ కి అప్లై చేసుకోవచ్చు అని మనకు నోటిఫికేషన్ లో ఈ క్లియర్ గా ఇచ్చారు. అయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, మాక్సిమం మీకు వచ్చినటువంటి మార్క్స్ 75% వెయిటేజ్ మీకు అకాడమిక్స్ లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తామని నోటిఫికేషన్ లో ఇచ్చారు. మీ ఏరియాలను బట్టి మీరు ఒకవేళ మీరు ఏదైనా ప్రీవియస్ గా వర్క్ చేస్తుంటే మీకు కొంచెం మార్క్స్ యాడ్ అవుతాయి, లేదా ఫ్రెషర్స్ అయినా కూడా నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో రిలీజ్ అయ్యే జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో మాక్సిమం మీరు 42 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి పోస్ట్ కూడా అలాగే ఇచ్చారు. సపరేట్ గా పోస్టులకు ఏంటంటే మీకు సపరేట్ గా ఏజ్ లిమిట్స్ ఏమి ఇవ్వలేదు. సో 42 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మార్చి 1వ తేదీ నాటికి 42 సంవత్సరాలు దాటకుండా ఉంటే, 42 సంవత్సరాల లోపల మీకుంటే ఎవరైనా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఇంకో 5 సంవత్సరాలు, 47 సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని అయితే కన్సిడర్ చేస్తారు. ఓకే, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఎవరైనా పీడబ్ల్యూడీ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక 10 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. చాలా ఎక్కువ ఏజ్ తో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇవి. ఇక్కడ ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫీజు అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఓసీ, బీసీ వాళ్ళు మాత్రం 500 రూపాయలు ఒక్కొక్క పోస్ట్ కూడా మీరు ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసే ముందరగా వీడియోని క్లియర్ గా చూడండి. కంప్లీట్ గా చూసిన తర్వాతనే అప్లై చేసుకోండి. సో ఎవరెవరు ఎలిజిబుల్ అనేది తెలుస్తుంది. దాంతో పాటు మీరు అప్లై చేయడానికి మీరు ఏదైతే ఫీజు పే చేస్తారో అది వచ్చేసి మీరు బ్యాంకులో, అంటే బ్యాంకు ద్వారా వీళ్ళకి ఏంటంటే డీడీ తీయాలి. యూనియన్ బ్యాంకులో మాత్రమే డీడీ తీయాలని నోటిఫికేషన్ లో ఇచ్చారు. ఓకే, ఆ చలాన్ అయితే తీయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ స్పెషాలిటీ హాస్పిటల్, పలాస, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాలి. డీడీ తీసిన తర్వాత మీరు మీ డీడీతో పాటు, అంటే ఖచ్చితంగా అప్లికేషన్ తో పాటు మీ డీడీని పెట్టి మీరు వీళ్ళ అడ్రస్కి అయితే సెండ్ చేయాలి.
ఏ అడ్రస్ పైన డీడీ తీయాలి, ఇన్ ద ఫేవర్ ఆఫ్ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ పైన మీరేంటంటే డీడీ తీసి వాళ్ళకైతే సెండ్ చేయాలి. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పలాస, శ్రీకాకుళం డిస్టిక్, దీనిపైన అయితే మీరు తీయాల్సి ఉంటుంది. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్, అదే విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, ఏపీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అయితే వర్తిస్తాయి. ఈ నోటిఫికేషన్ అనేది మనకు లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రమే రిలీజ్ అయింది. కాబట్టి లోకల్ అంటే మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లోకల్లో చదివిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా అప్లై చేయాలి, మీకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇది. మీరు ఇక్కడ ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. నేను వీడియో టైటిల్ టచ్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వీడియోని లేదా నేను కామెంట్ సెక్షన్ లో కూడా మీకు ఇస్తాను లింక్ అనేది. టచ్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ లో మీకు లింక్ కూడా ఉంటుంది. లేదా శ్రీకాకుళం.ap.gov.in లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని ఏప్రిల్ 6వ తేదీ లోపల మీరు దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసే టైంలో ఖచ్చితంగా ఈ పోస్ట్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, టెంపరరీ లేదా కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను అయితే తీసుకుంటున్నారు. అంటే అవుట్ సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటున్నారు. అదే విధంగా ఈ పోస్ట్ కు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పలాస, శ్రీకాకుళం జిల్లాలోనే వర్క్ చేయాలి మీరు. అంటే మరి ఎక్కడైనా ఏపీలో ఎక్కడైనా పోస్ట్ వస్తుందంటే రాదు, శ్రీకాకుళం జిల్లాలోనే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అది కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ హాస్పిటల్లోనే వర్క్ చేయాలి. దాంతోపాటు మెయిన్ గా వచ్చేసి ఈ పోస్ట్ అనేటివి లోకల్ క్యాండిడేట్స్, అంటే లోకల్ క్యాండిడేట్స్ కి మాత్రమే రిలీజ్ చేశారు. ఈ రీసెంట్ గా చాలా డిస్ట్రిక్ట్లలో సపరేట్ గా పోస్ట్ రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకు ఈ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు. అయితే అటెస్టెడ్ కాపీస్ అనేటివి ఏమేమి సెండ్ చేయాలి అనేది వీళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన లిస్ట్ లో ప్రకారం అవన్నీ కూడా అటెస్టెడ్ కాపీస్ పెట్టి మీరు మీ అప్లికేషన్ ఫామ్ లో మీరు అప్లై చేసే ఫీజు సంబంధించినటువంటి డీడీ ఫామ్ పెట్టి వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కి అయితే మీరు సెండ్ చేయాలి. అది ఈవినింగ్ ఏప్రిల్ 6వ తేదీ ఈవినింగ్ 5 లోపల వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ కి అయితే మీ అప్లికేషన్స్ అనేటివి రీచ్ అవ్వాలని నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోండి. ఇదేంటంటే మనకు శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ అయినటువంటి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ బేసిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఓకే, ఇంకా మీ జిల్లా ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ మీ జిల్లాలో ఇంకా ఇలాంటి పోస్ట్ రిలీజ్ కాకపోతే ఖచ్చితంగా నేను చెప్తాను. మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కంపల్సరీ కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అదేవిధంగా మీరు ఏ పోస్ట్ కోసం చూస్తున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పారంటే నేను మీకు సంబంధించినటువంటి పోస్టులు కూడా నేనైతే చెప్తాను. ఓకే, ఇంకేదైనా మీకు డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. థ్యాంక్ యూ.